హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శైలజ. నేను వికేర్ ఫిజియోథెరపీ క్లినిక్లో స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం మోకాలు అరుగుదలకి ముఖ్య కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కువగా చూస్తున్నట్లయితే ఏజ్ అంటే వయసు రీత్యా కూడా మోకాలు అరుగుదల తొందరగా వస్తుంది. 40 ఏళ్ళు దాటిన వాళ్ళలో మనం ఎక్కువగా మోకాలు అరుగుదల చూస్తాం. తర్వాత ఒబేసిటీ అంటే ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉండడం వల్ల మోకాల మీద ఒత్తిడి జరిగి మోకాళ్ళ అరుగుదల వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత జెండర్ అంటే మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళలో ఎక్కువ అరుగుదల వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆడవాళ్ళు ఇంటి పని, వంట పని అంటే వంట చేసేటప్పుడు ఎక్కువగా నించుంటారు కదా, దానివల్ల మోకాల మీద ఒత్తిడి జరిగి మోకాల మీద ఒత్తిడి జరిగి అరుగుదల వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. తర్వాత చిన్న చిన్న పీటల మీద కూర్చోవడం వల్ల కూడా మోకాల అరుగుదల వస్తుంది. తర్వాత మెటబాలిక్ డిసీజెస్ అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళలో, షుగర్ ఉన్న వాళ్ళలో ఐరన్ కంటెంట్ మన బాడీలో ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మోకాల అరుగుదల వస్తుంది. తర్వాత మజిల్ వీక్నెస్, తొడ కండరాలు వీక్గా ఉన్నప్పుడు, క్వాడ్రిసెప్స్ మజిల్ అనేది వీక్గా ఉన్నప్పుడు, లేదా మోకాలకి ఏదైనా గాయాలు జరగడం వల్ల కూడా మోకాల అరుగుదల తొందరగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే మన బాడీకి వ్యాయామం సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మోకాల అరుగుదల తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.